తిరుమల శ్రీవారి ఆలయంలో మూల విరాట్టు పక్కన కనిపించే ఈ చిన్న వెండి మూర్తిని మీరెప్పుడైనా గమనించారా? ఇది కేవలం ఒక చిన్న విగ్రహం కాదు. దాదాపు 1000 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్న మూర్తి. అయితే ఈ మూర్తి ఎవరు? మూల విరాట్టుతో ఆయనకున్న సంబంధం ఏమిటి? ఏ. ఉత్సవమూర్తి. బి. మూల విరాట్టుకు వెండి ప్రతిరూపం. సి. స్వతంత్ర మూలమూర్తి. డి. ఆలయ రక్షణ కోసం ఉంచిన మూర్తి. మీ సమాధానం కామెంట్స్లో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. సరైన సమాధానం బి. భోగ శ్రీనివాసమూర్తి. శ్రీవారి మూల విరాట్టుకు వెండి ప్రతిరూపంగా పరిగణించబడే మూర్తి. భోగ శ్రీనివాసమూర్తిని వైష్ణవ ఆలయ సంప్రదాయంలో కౌతుక బేరం అని కూడా అంటారు. బేరం అంటే ఇక్కడ ఆలయంలో ప్రత్యేక సేవలకు ఉపయోగించే మూర్తి అనే అర్థంలో వస్తుంది. టీటీడీ ప్రచురణల్లో భోగ శ్రీనివాసమూర్తిని మూల విరాట్టుకు అనుబంధమైన కౌతుక మూర్తిగా వివరిస్తారు. ఈ మూర్తి చరిత్ర చాలా పురాతనమైనది. క్రీస్తు శకం 966లో పల్లవరాణి సామవై ఈ వెండి మూర్తిని తిరుమల ఆలయానికి సమర్పించినట్లు టీటీడీ ఆధారాలు చెబుతున్నాయి. మరి భోగ శ్రీనివాసమూర్తి అనే పేరు ఎందుకు? ఈ మూర్తికి ఆలయంలో జరిగే ప్రత్యేక సేవలు, శయన సేవలు మరియు ఇతర కైంకర్యాలతో సంబంధం ఉండటంతో భోగ అనే పేరు ప్రసిద్ధి చెందింది. టీటీడీ వివరాల్లో ఈ మూర్తికి అభిషేకం, ఏకాంత సేవ వంటి ప్రత్యేక కైంకర్యాలు ఉన్నట్లు పేర్కొంటుంది. ఇది కేవలం ఒక మౌఖిక కథ కాదు. సామవై సమర్పణకు సంబంధించిన శాసన ఆధారాలు తిరుమల ఆలయ చరిత్రలో నమోదయ్యున్నాయి. ఈ మూర్తిని ప్రతిష్ఠించిన సందర్భంలోనే మూల విరాట్టుకు అభిషేకం నిర్వహించబడిందని, అక్కడి నుంచే ప్రతి శుక్రవారం మూల విరాట్టుకు అభిషేకం చేసే సంప్రదాయం ప్రారంభమైందని టీటీడీ వివరిస్తుంది. అంటే తిరుమలలో మీరు చూసే ఆ చిన్న వెండి మూర్తి శ్రీవారి ఆలయ చరిత్రలో 1000 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సంప్రదాయానికి సాక్ష్యం. తిరుమలలో మనకు కనిపించని ఇలాంటి అరుదైన చరిత్రను తెలుసుకోవాలంటే కథాప్రస్థానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.